హాయ్ అండి, వెల్కమ్ టు మాయా రుచులు. ఈరోజు రెసిపీ వచ్చేసి దూదులు లాంటి ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపిస్తానండి. ఈ కొలతలతో చేసుకోండి. ఇడ్లీ అనేవి దూదుల్లాగా చాలా రుచిగా కుదురుతాయి. కొత్తగా చేసే వాళ్ళకైనా సరే ఈజీగా చేసుకునే పద్ధతిలో చూపిస్తున్నానండి. ఇడ్లీ ఇలా దూదుల్లాగా స్పాంజీగా రావాలంటే నేను చెప్పిన కొలతలతో చేయండి. చాలా బాగా కుదురుతాయి, చాలా రుచిగా ఉంటాయి. ఈ మెత్తని దూదుల్లాంటి ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దామండి. ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా 2 గిద్దల మినపగుళ్ళు వేసుకోవాలండి. వేసుకొని శుభ్రంగా కడగాలి. 4-5 సార్లు కడిగి మళ్ళీ వాటర్ పోసుకొని 4 గంటలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. 1 గంటలో పిండి గ్రైండ్ చేసుకుందాం అనుకున్నప్పుడు రవ్వ నానబెట్టుకోవాలండి. ఇలా 1 గంట ముందు నానబెట్టుకుంటే ఇడ్లీ అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి. 2 గిద్దల మినపగుళ్ళకి 4 గిద్దలు ఇడ్లీ రవ్వ వేసుకోవాలండి. ఇలా వేసుకొని వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. వాటర్ పోసుకొని కదిలించకుండా అలా మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. మినపగుళ్ళు చూపిస్తున్నానండి. బాగా నానిపోయినాయి 4 గంటలకి. ఇప్పుడు గ్రైండర్లో వేసుకుందాం. మిక్సీలో అయినా వేసుకోవచ్చండి. గ్రైండర్లో వేస్తున్నాను. ఇలా మినపగుళ్ళు మొత్తం గ్రైండర్కి వేసేసుకోవాలి. ఇడ్లీ రవ్వలో ముందు వాటర్ అన్ని వంపేసుకోవాలండి. వంపేసుకున్నాక రవ్వని ఇలా బాగా పిసకాలి. ఇలా బాగా పిసికిన తర్వాత గిన్నె నిండా మళ్ళీ వాటర్ పోసుకొని 5 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. అలా 4-5 సార్లు రవ్వని కడగాలండి. ఇప్పుడు పిండిని చూసుకుందాం. నీళ్లు కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని గ్రైండ్ చేసుకోవాలి. పిండిని ఒకసారి ఇలా టెస్ట్ చేసుకొని ఇంకొక 5 నిమిషాలు నలిగితే సరిపోతుందండి పిండి. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. పిండిని ఒకేసారి పోయొద్దు. పిండి అనేది ఇలా నురగగా రావాలి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత పిండిని తీసేసుకుంటున్నానండి గిన్నెలోకి. పిండి మొత్తాన్ని ఇలా గిన్నెలోకి తీసేసుకోవాలి. తీసుకున్నాక మనం కడిగి పెట్టుకున్న ఇడ్లీ రవ్వని ఇలా పిండిలో వేసుకోవాలి. ఇడ్లీ రవ్వ మొత్తాన్ని ఇలా వేసుకోవాలండి. పిండి గట్టిగా నీళ్లు బాగా పిండి వేసుకోవాలి. వేసుకొని మొత్తాన్ని బాగా ఇలా కలుపుకోవాలి. పిండి మొత్తాన్ని ఇలా కలుపుకోవాలండి. కలుపుకొని ఇలా నైట్ కలుపుకొని రూమ్ టెంపరేచర్లో నైట్ అంతా ఇలా పెట్టుకోవాలి. మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. మార్నింగ్ చూపిస్తున్నానండి. పిండి అనేది చక్కగా పొంగింది. ఇప్పుడు మీకు గంటతో చూపిస్తాను, చూడండి. పిండి అనేది ఇలా చక్కగా పొంగాలి.
ఇలా పొంగితే ఇడ్లీ అనేవి చాలా మెత్తగా సాఫ్ట్గా వస్తాయండి. దీనిలోకి ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని గంటితో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని మనం ఇడ్లీ ప్రిపేర్ చేసుకుందాం. ఇడ్లీ పాత్రలో ఇలా వాటర్ పోసుకొని ముందుగా స్టవ్ మీద పెట్టుకోవాలండి. పెట్టుకొని మూత పెట్టుకొని ఆవిరి వచ్చేదాకా వాటర్ని మరిగించుకోవాలి. ఈలోపు ఇడ్లీ పిండిని ఇడ్లీ ప్లేట్లో వేసుకుందామండి. ముందుగా ఇడ్లీ ప్లేట్లని ఒకసారి కడిగి పిండిని వేసుకోవాలండి. ఇలా తడి చేసుకొని వేసుకుంటే ఇడ్లీ అనేవి తీసేటప్పుడు ఈజీగా వచ్చేస్తాయి. ఇలా అన్ని ప్లేట్లోకి ఇడ్లీ పిండిని వేసుకొని రెడీ అయిపోయిన ఇడ్లీ పాత్రలోకి ఇడ్లీ ప్లేట్లని పెట్టేసుకోవాలండి. ఇలా ఒకదాని తర్వాత ఒక ప్లేట్ని పెట్టేసుకొని ఆవిరి మీద ఉడికించుకోవాలి. వాటర్ మరిగేదాకా ఫ్లేమ్ హైలో పెట్టుకొని మనం ఇడ్లీ ప్లేట్లు పెట్టుకున్నాక సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. 5 నిమిషాల్లో ఉడికిపోతాయండి ఇడ్లీ అనేది. ఇప్పుడు ఉడికినయలేదో ఇలా ఒకసారి చేతిని తడి చేసుకొని ఇలా వేలుతో టచ్ చేస్తే చేతికి అనేది అంటుకోదండి. అంటుకోకుండా ఉంటే ఉడికినట్లే. ఇప్పుడు పాత్రని కిందకి తీసేసి ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. స్పూన్ను కూడా తడి చేసుకొని ఇలా ఇడ్లీని తీసుకుంటే చక్కగా వచ్చేస్తాయి. ఇలా ఇడ్లీ మొత్తాన్ని ప్లేట్లోకి తీసేసుకొని చూడండి ఇడ్లీ అనేది ఎంత సాఫ్ట్గా మెత్తగా వచ్చాయో. సాంబార్లోకైనా చట్నీలోకైనా చాలా రుచిగా ఉంటాయండి. ఇలా సర్వ్ చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. మా ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.